హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు స్క్విడ్ గేమ్ సీజన్ 2లోని పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పార్ట్ 1 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో అలాగే ఐకార్డ్ లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇక లేట్ చేయకుండా మనం సీజన్ 2లోని పార్ట్ 2ని తెలుసుకుందాం. పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయింది, లాస్ట్ కి ఓటింగ్ జరుగుతుంది కదా పార్ట్ 1 లో. సో మనకి ఒక పర్సన్ అయితే చూపిస్తారు, అదే నెంబర్ 1. ఆ నెంబర్ 1 గాడు ఓడో కాదు, మన ఫ్రంట్ మ్యాన్. అతన్ని చూడగానే మనందరం ఒక్కసారిగా షాక్ అయిపోతాం. ఎందుకంటే అతను వచ్చాడేంటి, యాక్చువల్ గా సీజన్ 1 లో ఓడుంటాడు, ఆ ముసలుడు ఉంటాడు కదా. సో ఈ సీజన్ 2 లో వచ్చేసి మన ఫ్రంట్ మ్యాన్ అన్నట్టు. ఎందుకంటే మన హీరో గురించి అతనికి బాగా తెలుసు, అందుకే నేరుగా అతని బరిలోకి దిగుతాడు. సో ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓటింగ్ అయిపోయిన వెంటనే గార్డ్స్ తినడానికి వాళ్ళకి బాక్సెస్ ఇస్తారు. సో ఆ బాక్స్ లో కొంచెం ఫుడ్ ఉంటుంది, అందరు అలా తింటూ ఉంటారు. మన సియాంగ్ ఏమో ఆ ఓటింగ్ గురించి ఆలోచిస్తా ఉంటాడు. అసలు ఎందుకు ఇలా జరిగింది, ఆ నెంబర్ 1 ఎందుకు అలా చేశాడు అని ఆలోచిస్తా ఉంటాడు. అప్పుడే సియాంగ్ దగ్గరికి జుంగ్ వచ్చి మాట్లాడుతూ, ఒరే ఆ నెంబర్ 1 ఎవడో కానీ మంచి పని చేశాడు, మనం ఇక్కడే ఉండి ఇంకొక గేమ్ ఆడి ఆ తర్వాత మనీ తీసుకెళ్లిపోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ 20 మిలియన్ తో నా అప్పులు కూడా తీరిపోవు, అందుకే నెక్స్ట్ గేమ్ కూడా ఆడి ఆ తర్వాత మనీ వస్తే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని తన ఫ్రెండ్ తో చెప్తూ ఉంటాడు. సియాంగ్ అంటాడు, ఒరే నువ్వు మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఇంతకు ముందు నీలాగే నాతో ఒకరు అన్నారు అని చెప్పి గతంలో జరిగిన దాన్ని అతనితో చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మన ఫ్రంట్ మ్యాన్ అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ, నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ మిమ్మల్ని చూశాక నాకు ధైర్యం వచ్చింది. ఎందుకంటే మీరు ఆల్రెడీ గెలిచి ఉన్నారు కదా, నెక్స్ట్ గేమ్స్ ఏంటో మీకు బాగా తెలుసు, అవేంటో మాతో చెప్తే మేము కూడా వాటికి ప్రిపేర్ అవుతాం కదా అని అడుగుతాడు. అప్పుడు మన సియాంగ్ కాసేపు ఆలోచించి నెక్స్ట్ గేమ్ డాల్గోనా గేమ్ అని చెప్తాడు. డాల్గోనా గేమ్ అంటే ఏంటి అంటే, మనకి కొన్ని ఆకారాలు ఇస్తారు, ఆ ఆకారాన్ని మనం విరిగిపోకుండా బయటకు తీయాలి, అప్పుడే మనం సేఫ్ గా ఉంటామని జరిగిందంతా కూడా చెప్తాడు. సో మనోడు చెప్పింది అక్కడున్న వాళ్ళు కొంతమంది వినేస్తారు. సో వాళ్ళు ఆ గేమ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అక్కడే మనకి జున్హీని చూపిస్తారు, తను కూడా ఈ గేమ్ ఆడడానికి వస్తుంది. సో ఫస్ట్ గేమ్ లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటుంది. యాక్చువల్ గా మన జున్హీ ప్రెగ్నెంట్ తో ఉంటుంది కదా. సో ఇప్పుడు తన దగ్గరికి ఆ అమ్మ వచ్చి తనతో మాట్లాడుతూ, ఏంటమ్మా నువ్వు ప్రెగ్నెంట్ తో ఉన్నావా, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చావో ఏంటో, బాగా తినమ్మా అని చెప్పి తనకి మంచి మాటలు చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అబ్బాయి వచ్చి తన్ని పక్కకు తీసుకెళ్లి నెక్స్ట్ గేమ్ గురించి తనతో చెప్తాడు. తను కూడా కొంచెం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇటువైపు సియాంగ్ దగ్గరికి ఫ్రంట్ మ్యాన్ వచ్చి ఏం తెలియనట్టు అలా మాట్లాడుతూ ఉంటాడు. ఏ సియాంగ్, నువ్వు పోయినసారి గెలిచావంట కదా, అప్పుడే మనీ మొత్తం అయిపోగొట్టావా అని అడిగితే, లేదు ఆ డబ్బు నాది కాదు, చనిపోయిన వాళ్ళందరిది, అలాగే ఇప్పుడు కలెక్ట్ అయిన ఈ మనీ కూడా మనందరిది కాదు, చనిపోయిన వాళ్ళది. సో మీరు కనుక ఆ రెడ్ బటన్ ని నొక్కుంటే ఈ రోజు ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం, అలాగే ఇక్కడున్న వాళ్ళందరూ బ్రతికే వాళ్ళు కదా అని చెప్తాడు. అప్పుడు ఫ్రంట్ మ్యాన్ అంటాడు, చూడు సియాంగ్, నేను కనుక రెడ్ బటన్ నొక్కుంటే బయటకు వెళ్ళాక అందరు నన్ను తిట్టుకునేవారు, అలాగే నేను చేసిన పనికి నన్ను కొట్టేవారు, కానీ ఇప్పుడు నేను చేసిన పనికి కొంతమంది జీవితాలైనా బాగుపడతాయి కదా, ఎలాగూ వీళ్ళు బయటకు వెళ్లి ఏమీ సాధించలేరు, అలాగే గెలిచిన వాళ్ళకి కొంతైనా అమౌంట్ దక్కుతుంది కదా, అందుకే అలా చేశానంటాడు. దాంతో మన సియాంగ్ కి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడే కూర్చుంటాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే జుంగ్ అంటాడు, సరే మీరు మాట్లాడుకుంది చాలే గానీ మనం ఒక టీమ్ గా ఫామ్ అవుదాం, ఆ తర్వాత ఫ్యూచర్ గేమ్స్ ఆడదామని చెప్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి 388 కాంగ్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అతను వచ్చేసి మెరైన్ లో పనిచేస్తూ ఉండేవాడు. సో అక్కడున్న జుంగ్ ని చూసి అతను గుర్తుపడతాడు, ఎందుకంటే అతని హ్యాండ్ మీద మెరైన్ గుర్తు ఉంటుంది. సో అతను ఎక్స్ మెరైన్ ఆఫీసర్ అనుకుంటాడు. సో అందుకే అతనికి సెల్యూట్ చేసి, మీ గ్రూప్ లో జాయిన్ అయిపోతాను సార్, మీతోనే ఉంటాను సార్ అని చెప్పి అతనికి అసిస్టెంట్ లా ఉండిపోతాడు. సో ఇప్పటి నుంచి వాళ్ళ నలుగురు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు. వీళ్ళ నలుగురు కూడా ఒక టీమ్ గా ఫామ్ అయి నెక్స్ట్ గేమ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. అక్కడ మనకి యూట్యూబర్ ని చూపిస్తారు. వాడి దగ్గరికి ప్లేయర్ నెంబర్ 230 వచ్చి, ఒరే సచ్చినోడా, నీ యూట్యూబ్ ఛానల్ వల్లే నేను చాలా డబ్బు పోగొట్టుకున్నాను, నువ్వు చెప్పడం వల్లే నేను చాలా మనీని ఇన్వెస్ట్ చేశాను అని చెప్పి అతన్ని కొడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు కొట్టుకోవడం మన ఫ్రంట్ మ్యాన్ చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి, పిల్లలు ఎందుకు కొట్టుకుంటున్నారు, సైలెంట్ గా ఉండమంటాడు. కానీ థానోస్ కేమో కోపం ఎక్కువ కదా, అందుకే మన ఫ్రంట్ మ్యాన్ ని తిట్టేస్తాడు. దాంతో మన ఫ్రంట్ మ్యాన్ కి చాలా కోపం వచ్చేసి ఆ థానోస్ గాన్ని కొట్టి పడేస్తాడు. అలా ఫ్రంట్ మ్యాన్ థానోస్ ని కొట్టడం అక్కడున్న వాళ్ళందరూ చూసి చప్పట్లు కొడుతూ ఉంటారు. ఎందుకంటే థానోస్ అక్కడున్న వాళ్ళలో చాలా చెడ్డవాడు, అందుకే వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అదే రోజు నైట్ మన ఫ్రంట్ మ్యాన్ సియాంగ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ తన వైఫ్ గురించి చెప్తాడు. చూడు సియాంగ్, నా వైఫ్ కి లివర్ ప్రాబ్లం ఉంది, సో తనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని డాక్టర్స్ చెప్పారు. అప్పుడే తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. సో డాక్టర్స్ అబార్షన్ చేయాలన్నారు, కానీ నా వైఫ్ వినిపించుకోలేదు, తను బేబీనే కావాలంది. సో నేను తన కోసం చాలా చోట్ల అప్పు చేశాను, నా ఆఫీస్ లోనే అప్పు చేశాను, కానీ నేనేదో నా ఆఫీస్ లో తప్పు చేసినట్టు నన్ను ఆఫీస్ లో నుంచి గంటేశారు. ఆ తర్వాత డబ్బు కోసం చాలా ట్రై చేశాను, అందుకే డబ్బు కోసం వచ్చాను, గేమ్స్ ని కూడా కంటిన్యూ చేయాలని కోరుకున్నాను అని చెప్పి మన సియాంగ్ తో చెప్తాడు. అది వినగానే ఫ్రంట్ మ్యాన్ కి జరిగిన అన్యాయానికి సియాంగ్ కూడా కొంచెం బాధపడతాడు. మరొకవైపు ఆ ఐలాండ్ లో ఆర్గన్స్ దొంగతనం చేస్తూ ఉంటారు కదా. సో ఆ సీన్ ని చూపిస్తారు. మనం సీజన్ 1 లో చూసాం కదా, చనిపోయిన వ్యక్తుల నుంచి ఆర్గన్స్ అన్ని దొంగిలిస్తూ ఉంటారు. ఐస్, కిడ్నీస్, హార్ట్ అనుకుంటా అన్ని కూడా దొంగిలిస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు. కొన ఊపిరితో ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళ ఐస్, కిడ్నీస్ అన్ని కూడా దొంగిలిస్తూ ఉంటారు. సో సీజన్ 1 లో వాళ్ళకి చాలా బాడీస్ దొరికేవి, కానీ ఇప్పుడు బాడీస్ దొరకట్లేదు. ఎందుకంటే ఒక అమ్మాయి వల్ల, ఆ అమ్మాయి వచ్చేసి బాడీకి షూట్ చేయకుండా హెడ్ కి షూట్ చేస్తుంది, అందుకే వాళ్ళు డైరెక్ట్ చనిపోతున్నారు. సో ఈ విషయం వాళ్ళ టీం కి తెలిసి ఆ అమ్మాయి మీద చాలా కోపంగా ఉంటారు. ఆ అమ్మాయి
గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ అమ్మాయి నెంబర్ వచ్చేసి 011. సో ఆ అమ్మాయి గురించి వీళ్ళకైతే తెలిసిపోతుంది. సో ఆ అమ్మాయి గురించి తెలియగానే తన్ని పిలిపించుకొని వాళ్ళ బాస్ అయితే చాలా తిట్టేస్తాడు. ఓయ్, నువ్వు మాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని మొత్తం షూట్ చేయకు, అలాగే చంపేకు, జస్ట్ షూట్ చేసి వదిలిపెట్టుమని అడుగుతాడు. కానీ తనేమో వాళ్ళ బాస్ చెప్పింది వినకుండా నాకు ఇచ్చిన పని నేను ఫినిష్ చేస్తున్నాను, సో వాళ్ళని చంపేస్తున్నాను అని చెప్తుంది. తను అలా అనగానే వాళ్ళ బాస్ కి చాలా కోపం వచ్చేసి, చూడమ్మాయి, నువ్వు ఇలా చేస్తున్నావని మన లీడర్ కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నావా? అలా ఏం తెలీదు, నీ పని నువ్వు చేసి పెట్టమని అడుగుతాడు. లేదు సార్, అయినా కూడా నేను చేయనని చెప్తుంది. దాంతో వాళ్ళ బాస్ కి చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడు తను అంటుంది, చూడండి సార్, మీరు నాకు లైఫ్ ఇచ్చారు, అలాగే ఉద్యోగం ఇచ్చారు, మీరు నాకు చాలా చేశారు, కానీ నేను మనుషుల్ని చంపలేను. ఎందుకంటే మీరు నాకు ఒక పని చెప్పి ఒక పని చేయమంటున్నారు. ఈ పని నాకు ముందే తెలిస్తే నేను చేసేదాన్ని కాదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా తను ఇదంతా తన కూతురు కోసం అయితే చేస్తుంది. ఇతను తన కూతుర్ని వెతికి పెడతానంటాడు. అందుకే తను ఈ జాబ్ కోసం ఒప్పుకొని ఇక్కడికి వస్తుంది. సో వీళ్ళు ఆర్గన్స్ ని అమ్ముకొని వ్యాపారం చేస్తున్నారు కాబట్టి తను కావాలనే అందరినీ ఫినిష్ చేస్తుంది. అదేమో వీళ్ళకి నచ్చదు. అందుకే తనకి సీరియస్ గా వార్నింగ్ ఇస్తారు. ఇటువైపు మనకు జున్హోని చూపిస్తారు. జున్హో వాళ్ళ చీఫ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఇలా అంటాడు, చూడండి చీఫ్, మేము చాలా ఐలాండ్స్ వెతికాము, కానీ మాకు వాళ్ళు ఎక్కడ కనిపించలేదు. ఒక్క ఐలాండ్ లో కూడా కనిపించలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు కూడా అర్థం కావట్లేదు. సో మీరు కూడా వచ్చి మాకు హెల్ప్ చేస్తారా అని అడుగుతాడు. కానీ చీఫ్ ఏమో మనడిపై చాలా కోపంగా ఉంటాడు. ఒరే, ఇన్ని రోజులు నువ్వు లీవ్ పెట్టి ఏం సాధించావురా? నేను హెడ్ రమ్మంటున్నారు, పద అని చెప్పి తీసుకెళ్తాడు. ఇక హెడ్ దగ్గరికి వెళ్లి అడిగితే హెడ్ కూడా మనల్ని చాలా తిడతాడు. ఒరే, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఆ ఐలాండ్ ఏంటి, మనుషులేంటి, ఆటలేంటి, చనిపోవడం ఏంటి జోక్ చేస్తున్నావా? ఇంకా నీ పిచ్చి తగ్గలేదా అని చెప్పి అతన్ని తిడుతూ ఉంటాడు. దాంతో జున్హోకి చాలా కోపం వచ్చేసి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇటువైపు సియాంగ్ ని చూపిస్తారు. మనడు గేమ్స్ ఆడడానికి అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్లి తనకు వచ్చిన బాక్స్ ని ఓపెన్ చేస్తాడు. అందులో క్రిస్మస్ ట్రీ లాంటి ఆకారం ఉంటుంది. దాన్ని చూడగానే ఒక్కసారి భయపడిపోతాడు. అలాగే ఫ్రంట్ మ్యాన్ వచ్చి మాట్లాడుతూ ఇదే నేను వన్న గేమ్ అని చెప్పి తిడతాడు. అప్పుడే మనడు కళ్ళు తెరుస్తాడు. సో ఇదంతా కూడా కలన్నమాట. సో దాన్ని కల్లో చూడగానే సియాంగ్ ఒక్కసారి భయపడిపోయి నిద్రలేస్తాడు. ఇటువైపు జున్హీ తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. జున్హీని చూసి మనడు అంటాడు, ఓయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను నిన్ను అబార్షన్ చేసుకోమని చెప్పాను కదా, ఎందుకు ఇక్కడికి వచ్చావు అని తిడతాడు. అప్పుడు తను అంటుంది, నువ్వు చెప్పావు కదా ఇన్వెస్ట్ చేయమని, నేను చాలా ఇన్వెస్ట్ చేశాను, డబ్బు మొత్తం పోగొట్టుకున్నాను. రేపు పొద్దున నాకు బేబీ పుడితే దాన్ని కూడా పెంచాలి కదా, నువ్వు పెంచుతావా ఏంటి? అందుకే నాకు డబ్బు చాలా అవసరం, ఆ డబ్బును తీసుకుని వెళ్ళిపోతా అని చెప్తుంది. దాంతో అతను సైలెంట్ గా ఉండిపోతాడు. కాసేపు అయ్యాక వాళ్ళ దగ్గరికి గార్డ్స్ వచ్చి వాళ్ళందరినీ గేమ్ ఆడడానికి తీసుకెళ్లిపోతారు. అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ డాల్గోనా గేమ్ ఉండదు, వేరే ఏదో గేమ్ ఉంటుంది. ఆ గేమ్ గురించి కూడా ఎవరికి సరిగా తెలీదు. సో అక్కడ డాల్గోనా గేమ్ లేదు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన హీరోని తిడుతూ ఉంటారు. నువ్వు చెప్పావు కదా డాల్గోనా గేమ్ ఉంటుందని, ఇప్పుడు లేదేంటి అని చెప్పి తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక ఈ గేమ్ విషయానికి వచ్చేస్తే ఈ గేమ్ వచ్చేసి 5 మెంబర్స్ ఆడాలి. 5 మెంబర్స్ కలిసిగట్టిగా ఆడితేనే విన్ అవుతారు. అలా విన్ అయితేనే బయటపడతారు, లేదంటే అక్కడే చచ్చిపోతారు. ఈ గేమ్ లో చాలా గేమ్స్ ఉంటాయి, వాటి గురించి ముందు తెలుసుకుందాం. ఇక వీళ్ళ విషయానికి వచ్చేస్తే వీళ్ళు నలుగురే ఉంటారు. మరొక పర్సన్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఎవరు కూడా వాళ్ళ టీమ్ లో జాయిన్ అవ్వరు. అక్కడే అందరూ వాళ్ళ టీమ్ ని రెడీ చేసుకుంటూ ఉంటారు. పాపం అందరి దగ్గర కూడా 4 మెంబర్స్ 3 మెంబర్సే ఉంటారు. సో వాళ్ళు కూడా వాళ్ళ టీమ్ ని ఎలాగోలా ఫుల్ చేసుకుంటూ ఉంటారు. సో మొత్తానికి 5 మెంబర్స్ అయితే అయిపోతారు. అప్పుడే సియాంగ్ టీం దగ్గరికి జున్హీ వచ్చి నన్ను కూడా మీ టీంలో చేర్చుకుంటారా అని అడుగుతుంది. సో వాళ్ళు కూడా తన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇంత చిన్న వయసులో ప్రెగ్నెంట్ తో ఉందా, సో దీన్ని చేర్చుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో అనుకుంటారు. కానీ మనోడి టీంలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు కదా, సో ఎలాగోలా తన్ని చేర్చేసుకుంటారు. సో మొత్తానికి అందరూ టీమ్ గా ఫామ్ అయి అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పేది వింటూ ఉంటారు. అప్పుడే వాళ్ళు ఈ గేమ్ గురించి అలాగే గేమ్ రూల్స్ ని చెప్తారు. ఈ గేమ్ లో మొత్తం 4 మినీ గేమ్స్ ఉంటాయి. మొదటి గేమ్ వచ్చేసి డక్జీ గేమ్, ఇది మనం ఆల్రెడీ చూసాం. రెండో గేమ్ వచ్చేసి ఫ్లయింగ్ స్టోన్, మూడో గేమ్ వచ్చేసి గోంగి గేమ్, ఇది మనకి చాలా తెలుసు, మనం చాలా సార్లు చిన్నప్పుడు ఆడుకున్నదే. ఫోర్త్ గేమ్ వచ్చేసి స్పిన్నింగ్ టాప్, ఇది కూడా చాలా మంది ఆడే ఉంటారు. ఇక ఫైనల్ గా జేగి గేమ్. ఈ 5 గేమ్స్ కూడా ఒక్కొక్కరు ఆడాలి, అంతేకాని ఒకరు 2 గేమ్లు ఒకరు 3 గేమ్లు ఆడకూడదు. అందరు కూడా ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి ఒక్కొక్క గేమ్ మాత్రమే ఆడాలి. సో అలా ఆడి గెలిస్తేనే వాళ్ళు బయటపడతారు, లేదంటే అక్కడే చంపేస్తారు. సో ఈ రూల్స్ గురించి విన్నాక వెంటనే వాళ్ళు చాలా భయపడిపోతూ ఎవరు ఏ గేమ్ ఆడాలని డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మన కాంగ్ అంటాడు, నేను ఈ గోంగి గేమ్ ఆడతాను, నేను మా అక్కలతో కలిసి చాలా సార్లు ఈ గేమ్ ఆడాను, సో ఖచ్చితంగా నేను ఆడతానని చెప్తాడు. సో వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి ఒప్పుకుంటారు. ఇక మన జున్హీ ఏమో డక్చి గేమ్ ఆడతా అని చెప్తుంది. ఎందుకంటే సబ్వే స్టేషన్ లో తనే బాగా ఆడి గెలుస్తుంది. సో ఇప్పుడు కూడా డక్చి గేమ్ ఆడడానికి ఒప్పుకుంటుంది. సో వాళ్ళు కూడా ఆడమని చెప్తారు. ఇక మన జుంగాడేమో ఫ్లయింగ్ స్టోన్ ఆడతా అంటాడు. సో మిగిలి ఉన్న 2 గేమ్స్ కాబట్టి మన సియాంగ్ అంటాడు ఫ్రంట్ మ్యాన్ తో, చూడండి ఈ రెండిట్లో మీరు ఏ గేమ్ ఆడతారు అని అడిగితే ఏమో సియాంగ్ ఏదైనా ఓకే అని చెప్తాడు. ఏంటి నా పేరు మీకు ఎలా తెలుసు అని సియాంగ్ అడిగితే మీ ఫ్రెండ్ మాట్లాడుతుంటే విన్నాను, ఏంటి పిలవకూడదా అని ప్రేమగా అడుగుతాడు. అదేం లేదులే పర్లేదు పిలవచ్చు అని చెప్పుకుంటాడు. దాంతో మన ఫ్రంట్ మ్యాన్ ఊపిరి పీల్చుకుంటాడు. సో మొత్తానికి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తాడు. ఇక మన సియాంగ్ ఏమో జేగి గేమ్ ఆడతా అని చెప్తాడు. ఫ్రంట్ మ్యాన్ ఏమో స్పిన్నింగ్ టాప్ ఆడతా అని చెప్తాడు. సో మొత్తానికి వాళ్ళ గేమ్స్ అయితే సెట్ చేసుకుంటారు. మిగతా టీమ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గేమ్స్ ని సెట్ చేసుకుని పెట్టుకుంటారు. ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది. ఒక టీం వెళ్లి గేమ్ ఆడుతూ ఉంటారు. వాళ్ళ కాళ్ళకి లాక్ వేసి గేమ్ ఆడమని చెప్తారు. సో వాళ్ళు కుంటుకుంటా వెళ్లి గేమ్స్ అన్ని ఆడుతూ టైం అయిపోయే
లోపు అక్కడ నుంచి బయటపడాలి. సో అప్పుడే బ్రతికేస్తారు, లేదంటే అక్కడే పోతారు. సో వాళ్ళు గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు. వాళ్ళతో పాటు ఇంకొక టీం కూడా ఆడుతుంది. సో వాళ్ళు అటువైపు తిరుగుతూ ఉంటారు, వీళ్ళు ఇటువైపు తిరుగుతూ గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో అందరు కూడా ఎలాగోలా అన్ని గేమ్స్ ని కంప్లీట్ చేసి అలా బయటికి వద్దాం అనుకుంటారు. పాపం అప్పుడే టైం అయిపోతుంది. సో అలా టైం అయిపోగానే ఒక టీం ని అయితే లేపేస్తారు. మరో టీం కూడా ఆడలేకపోతుంది. సో వాళ్ళని కూడా చంపేస్తారు. వాళ్ళు చనిపోగానే గార్డ్స్ వచ్చి ఆ పెట్టెలో వేసి తీసుకెళ్తూ ఉంటారు. అందులో ఒకరికి ప్రాణం ఉంటుంది. సో అప్పుడే ఆ అమ్మాయి వచ్చేసి వాడిని చంపేస్తుంది. ఇదంతా కూడా వాళ్ళ టీం లీడర్ చూస్తూ ఉంటాడు. సో వాడికి ఆ అమ్మాయి మీద మళ్ళీ కోపం వచ్చేస్తుంది, ఎందుకు ఈ పిల్ల ఇలా చేస్తుందని. ఇక ఫస్ట్ 2 టీములు ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ 2 టీంలు వచ్చి గేమ్ ఆడుతూ ఉంటాయి. ఈసారి ఆ బామ్మ వాళ్ళ టీం వస్తుంది. సో వాళ్ళ టీం వచ్చేసి చాలా బాగా ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత బాగా ఆడతారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, అంత బాగా ఆడుతూ ఉంటారు. అలాగే చాలా టెన్షన్ పడుతూ కూడా ఉంటారు. సో ఆ టెన్షన్ లోనే ఏదో అలా గేమ్స్ అయితే కంప్లీట్ చేసేస్తారు. మరొకవైపు ఇంకో టీం ఉంటుంది. వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ అసలు గేమ్ సరిగా ఆడలేకపోతూ ఉంటారు. ఇటువైపు బామ్మ వాళ్ళ టీం లో ఒక అమ్మాయి ఉంటుంది. తనే ఈ గేమ్ ఆడాలి. ఈ గేమ్ ఆడడానికి తనకి దేవుడు హెల్ప్ చేస్తాడేమో అనుకుంటుంది. ఎందుకంటే తను దేవుణ్ణి బాగా నమ్ముతుంది. సో తను ట్రై చేసి చూస్తుంది, కానీ ఆ బొంగరమేమో తిరగదు. దాంతో పక్కనే ఉన్న మరొక అమ్మాయి తన్ని కొట్టి, చూడు నిన్ను నువ్వు నమ్ముకో, దేవుణ్ణి నమ్మకు సరేనా అని చెప్పి ఒక క్లాస్ పీకుతుంది. దాంతో తను తన్ని నమ్ముకుని ఆ బొంగరం అయితే తిప్పుతుంది. దాంతో ఆ బొంగరం తిరుగుతుంది. సో ఇక వీళ్ళైతే ఆ గేమ్ ని గెలిచేస్తారు. ఆ తర్వాత చాలా టెన్షన్ పడుతూ 5th గేమ్ కూడా ఆడేసి గెలిచేస్తారు. సో వీళ్ళే ఫస్ట్ గెలిచేస్తారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొత్తానికి ఎవరో ఒకరు విన్ అయ్యారని. ఎందుకంటే వాళ్ళందరూ అనుకుంటారు ఈ గేమ్స్ విన్ అవ్వడం కష్టమని. వీళ్ళు విన్ అవడంతో వాళ్ళే విన్ అయినట్టుగా ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేసి అక్కడ నుంచి పంపించేస్తారు. నెక్స్ట్ అలా చాలా టీమ్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తూ గేమ్స్ ఆడుతూ ఉంటారు. అందులో కొందరు గెలిచేస్తారు, మరికొందరు ఓడిపోతారు. సో ఓడిపోయిన వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసేస్తారు, అంటే చంపేస్తారు. చివరికి మన సియాంగ్ టీం కూడా రానే వచ్చేస్తుంది. సో వాళ్ళందరూ కలిసి గేమ్స్ ఆడడానికి సిద్ధంగా ఉంటారు. వీళ్ళతో పాటే ఆపోజిట్ గా మరొక టీం కూడా ఉంటుంది. సో వీళ్ళు వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తారు. మన 2 టీంలు బాగా ఆడేసి ఫినిష్ లైన్ దగ్గర కలుసుకుందాం సరేనా అని చెప్పి స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఫస్ట్ గేమ్, సెకండ్ గేమ్, థర్డ్ గేమ్ చాలా ఈజీగా గెలిచేస్తారు. ఎలా అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టేస్తారు. ఇక 4th గేమ్ వచ్చేసి బొంగరం గేమ్. ఈ బొంగరాన్ని మన ఫ్రంట్ మ్యాన్ తిప్పుతూ ఉంటాడు, కానీ ఆ బొంగరం ఏమో తిరగదు. దాంతో అక్కడ ఉన్న నలుగురు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. సో మన సియాంగ్ ఏమో ఫ్రంట్ మ్యాన్ ని కూల్ గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో అతను కూడా కూల్ గా ఉండి ఆ బొంగరాన్ని తిప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. అయినా కూడా ఆ బొంగరం తిరగదు. అలా ఫ్రంట్ మ్యాన్ చాలా సార్లు ట్రై చేసి చూస్తాడు, పాపం అయినా కూడా సెట్ అవ్వదు. ఇక ఫైనల్ గా ఫ్రంట్ మ్యాన్ తన చెంపని గట్టిగా కొట్టుకొని నువ్వు తిప్పలేవారా అని చెప్పి తనకు తానే తిట్టుకొని ఆ బొంగరాన్ని తిప్పుతాడు. సో అప్పుడు ఆ బొంగరం తిరిగేస్తుంది. దాంతో వాళ్ళందరూ కూడా చాలా ఖుషి అయిపోతారు. సో నెక్స్ట్ గేమ్ దగ్గరికి వెళ్లి దాన్ని కూడా కంప్లీట్ చేసేసి బయటపడతారు. సో మొత్తానికి టైం అయిపోయే లోపు ఆ గేమ్స్ అన్ని కంప్లీట్ చేసి అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సో వాళ్ళు అలా కంప్లీట్ చేసి గెలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళతో పాటు ఇంకొక టీం అయితే ఆడుతుంది కదా, వాళ్ళైతే గెలవలేకపోతారు. సో వాళ్ళని అక్కడే కాల్చి చంపేస్తారు. వీళ్ళ ముందే వాళ్ళు చనిపోవడం చూసి మన సియాంగ్ టీం చాలా బాధపడుతుంది. సో అక్కడ నుంచి నేరుగా మెయిన్ ఏరియాకి వచ్చేస్తారు. అక్కడికి రావడంతోనే మిగతా వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు గెలిచి వస్తున్నారు కదా. అలా గెలిచి రావడంతో మనీ కొంచెం తగ్గుతుంది. దాంతో వాళ్ళు సాడ్ గా ఫీల్ అవుతారు. అలా మనీ తగ్గిపోతే వీళ్ళకి ఏమొస్తుంది, అందుకే వాళ్ళు కూడా చనిపోతే బాగుండని కోరుకుంటారు. కానీ వీళ్ళేమో బ్రతికి బట్టకట్టి వచ్చేస్తారు. వీళ్ళు ప్రాణాలతో బ్రతికి రావడం అక్కడి వరకు ఇష్టం ఉండదు. కానీ అక్కడ ఉన్న బామ్మ మాత్రమే వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. మిగతా ఎవరు కూడా పెద్దగా సౌండ్ చేయరు. మరొకవైపు గార్డ్స్ ని చూపిస్తారు. గార్డ్స్ లో నెంబర్ 11 ఉంటుంది కదా అమ్మాయి. సో ఆ అమ్మాయి దగ్గరికి మరొక 2 గార్డ్స్ వచ్చి తన్ని చాలా బెదిరిస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరికి హెల్ప్ చేస్తలేదు కదా, అదే ప్రాణాలతో ఉన్న వాళ్ళందరినీ లేపేస్తుంది కదా. అందుకే ఆ 2 గార్డ్స్ వచ్చి తనకి వార్నింగ్ ఇస్తూ ఇలా చెప్తారు, నువ్వు కనుక మళ్ళీ ఎవరినైనా చంపితే నీ అంతు చూస్తాను, అసలే అందంగా ఉన్నావు చూసుకోమల్లా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దాంతో తను చాలా భయపడిపోతుంది. అలాగే తన మొహం మీద ఘాట్ కూడా పెడతారు. దాంతో తనకి చాలా బాధేసి అక్కడే పడిపోతుంది. ఇటువైపు ప్లేయర్స్ ని చూపిస్తారు. అందరూ ఇందాక జరిగిన గేమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మన సియాంగ్ టీం కూడా అక్కడే కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిగో అమ్మాయి, నువ్వు ప్రెగ్నెంట్ తో ఉన్నా కూడా గేమ్ ఆడి బాగా గెలిచావు, అలాగే మా అందరికి హెల్ప్ చేసావు అని చెప్పి తన గురించి పొగుడుతూ ఉంటారు. నెక్స్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళందరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఉంటారు. సో మన ఫ్రంట్ మ్యాన్ కూడా తన పేరు చెప్తాడు. నా పేరు ఓ యంగ్ ఇల్ అంటాడు. ఓ యంగ్ ఇల్ అంటే నెంబర్ 1 అని అర్థం. సో అదే పేరుని వాళ్ళతో చెప్తాడు. కాసేపాక అక్కడికి గార్డ్స్ వచ్చి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా కఠినమైన గేమ్స్ ఆడి గెలిచారు కదా. సో అందుకే వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆ మనీని చూపిస్తారు. అక్కడ చాలా మంది చనిపోతారు కదా. సో మొత్తం మనీ వచ్చేసి ఇప్పుడు 20.1 బిలియన్ వాన్ ఉంటుంది. సో ఆ మనీని చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలాగే బ్రతికి ఉన్న వాళ్ళు ఎంతమంది 255 మెంబర్స్ కదా. సో ఒక్కొక్కరికి 78 మిలియన్ వాన్ వస్తుందని చెప్తాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి ఇంత కష్టపడి గేమ్ ఆడి బ్రతికితే ఇంతేనా వచ్చేది, కనీసం 100 మిలియన్ కూడా లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా విచిత్రంగా మారిపోతూ ఉంటారు ఆ డబ్బుని చూడగానే. ఎందుకంటే 20 బిలియన్ అంటే మామూలు విషయం కాదు. మిగతా ప్లేయర్స్ అందరూ చనిపోతే ఇంకా ఎక్కువగా వస్తుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి గేమ్ అయిపోయిన తర్వాత ఓటింగ్ పెడతారని చెప్పారు కదా, అదే న్యూ రూల్. సో ఆ రూల్ ని అయితే కంటిన్యూ చేస్తారు. ఇటువైపు సియాంగ్ టీం ని చూపిస్తారు. తన టీమ్ లో ఉన్న అందరు కూడా
ఎక్స్ కి ఓటేద్దాం అనుకుంటారు. మనోడు కూడా భరోసా ఇస్తాడు, మీరు గనక ఇక్కడ నుంచి బయటపడితే నేను బయటకు వెళ్ళాక మీ అందరికీ హెల్ప్ చేస్తానంటాడు. అదే మనోడి దగ్గర మనీ చాలా ఉంటుంది కదా, సో ఆ మనీ ఇచ్చి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. అదే విషయాన్ని వాళ్ళతో చెప్తాడు. సో వాళ్ళు కూడా అంగీకరించి ఎక్స్ కే వేద్దాం అనుకుంటారు. ఇక ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. మన ఫ్రంట్ మ్యాన్ వెళ్లి ఓటేస్తాడు ఎక్స్ కి. ఆ తర్వాత తన దగ్గర ఓ ఉంటుంది కదా, ఆ ఓని వాళ్ళకి ఇచ్చేసి ఎక్స్ బ్యాడ్జ్ ని తీసుకుంటాడు. ఎందుకంటే ప్రతిసారి ఓటింగ్ జరిగిన తర్వాత వాళ్ళకి బ్యాడ్జ్ ఇస్తారు కదా, సో ఆ బ్యాడ్జ్ ని తన షర్ట్ కి పెట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ప్రతి ఒక్కరు వచ్చేసి ఎక్స్ కి ఓకి ఓటేస్తానే ఉంటారు. అలా ఓకి ఓట్లు బాగా పెరిగిపోతాయి. ఎంత అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ చూసి మన సియాంగ్ కి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి మీరందరూ ఇలా మారిపోయారు, నేను ఎక్స్ కదా ఓటేయమని చెప్పింది, మీరేంటి ఇలా చేస్తున్నారని అక్కడ ఉన్న ప్లేయర్స్ ని తిడుతూ ఉంటాడు. చివరికి ఆ బామ్మ వాళ్ళ కొడుకు కూడా ఓకే ఓటు వేస్తాడు. వాళ్ళ అమ్మ చెప్పి పంపిస్తుంది, ఒరే నాన్న ఎక్స్ కి ఓటేరా అని. కానీ వాడేమో ఓకే ఓటేస్తాడు. ఆ తర్వాత ఫ్రంట్ మ్యాన్ ప్లేయర్స్ దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు, మీకు ఏమైనా పిచ్చిలేసిందా ఏంటి, మన ముందే చాలా మంది చనిపోయారు కదా, ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం, అందరూ ఎక్స్ కి ఓటేయండి అని చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళేమో అస్సలు వినిపించుకోరు. ఈ 78 మిలియన్ తోని ఏం చేస్తావు, మనం చేసిన అప్పులు కూడా తీరవు, బయటకు వెళ్లి ఎలా బ్రతుకుతావు చెప్పు అని చెప్పి మన ఫ్రంట్ మ్యాన్ నే తిడుతూ ఉంటారు. మరికొందరు అంటారు, ఇంకొక గేమ్ ఆడతాం, ఇంకొక గేమ్ ఆడితే చాలా మనీ వస్తుంది, ఆ మనీ తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోదామని చెప్తూ ఉంటారు. అంతేకాని ఎక్స్ కి మాత్రం ఓటేయమని చెప్తారు. మరికొందరేమో చాలా బాధపడుతూ ఉంటారు, ప్లీజ్ మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఈ గేమ్స్ వద్దు, ఎప్పుడు చనిపోతామో కూడా తెలీదు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. సో అలా కొందరు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు, మరికొందరు ఇక్కడే ఉందాం అనుకుంటారు. అలా ఓటింగ్ జరుగుతానే ఉంటుంది. ఫైనల్ గా ఓటింగ్ పూర్తవుతుంది. సో ఓకి 139 ఓట్స్ వస్తాయి, అలాగే ఎక్స్ కి 116 ఓట్స్ వస్తాయి. దాంతో ఓ గెలిచేస్తుంది. కాబట్టి మెజారిటీ ప్లేయర్స్ ఈ గేమ్ ని కంటిన్యూ చేయాలని కోరుకున్నారు కాబట్టి సో నెక్స్ట్ గేమ్ కూడా పెడతామని గార్డ్స్ చెప్తారు. దాంతో ఎక్స్ కి ఓటేసిన వాళ్ళందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. ఇటువైపు బామ్మని చూపిస్తారు. బామ్మ దగ్గరికి వాళ్ళ అబ్బాయి వచ్చేసి ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఒరే దొంగ నా కొడుక, నాతో ఏం చెప్పావు, అక్కడికి వెళ్లి ఏ ఓటేస్తావురా, ఇంటికి వెళ్ళాలనిపించట్లేదా అని చాలా తిడుతూ ఉంటుంది. మనోడేమో వాళ్ళ అమ్మని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తా ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మేమో అస్సలు ఒప్పుకోదు, పిచ్చి పిచ్చిగా తిడుతూనే ఉంటది. అప్పుడు మనోడు వాళ్ళ అమ్మకి ఒక ట్రూత్ అయితే చెప్తాడు, అమ్మా నాకు 100 మిలియన్ అప్పు ఉందమ్మా, అది నీతో చెప్పలేదు, ఇప్పుడు నాకు ఆ డబ్బు వస్తే అప్పు తీర్చేస్తాను, ఆ తర్వాత మన ఇద్దరం హ్యాపీగా బ్రతుకుదామమ్మా, లేదంటే వాళ్ళు నన్ను చంపేస్తారని వాళ్ళ అమ్మతో చెప్తాడు. దాంతో వాళ్ళమ్మ అప్పుడు కొంచెం కూల్ అవుతుంది. ఇటువైపు జుంగుని చూపిస్తారు. మన జుంగాడు కూడా ఒక పెద్ద తప్పైతే చేస్తాడు. వాళ్ళతో ఏం చెప్తాడు, నేను కూడా ఎక్స్ కి ఓటేస్తా అని చెప్తాడు కదా, కానీ ఆ పిసోడ్ ఏమో ఓకే ఓటేస్తాడు. దాంతో ఇప్పుడు గజగజ వణుకుతూ కూర్చుంటాడు. ఎందుకంటే సియాంగ్ అలాగే ఫ్రంట్ మ్యాన్ ఏమంటారు అని అలా భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే కాంగడ్ వచ్చి జుంగుని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు జుంగ్ అంటాడు, ఒరే నేను చాలా పెద్ద తప్పు చేశాను రా, నేను ఎక్స్ నొక్కాల్సింది కానీ ఓ నొక్కాను, నాకు కూడా చాలా అప్పు ఉందిరా, ఆ అప్పు తీర్చకపోతే నన్ను నా ఫ్యామిలీని చంపేస్తారు, అందుకే నేను బాగా ఆలోచించి ఓకే ఓటేసానని చెప్తాడు. వాడు ఎంత చెప్తున్నా కూడా మన సియాంగ్ అయితే వినిపించుకోడు. కానీ మన ఫ్రంట్ మ్యాన్ ఒకడే వాడికి సపోర్ట్ చేస్తాడు. చూడు నీ ఒక్క ఓటు వల్ల అక్కడ పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు సరేనా, ఏం కదలే అని చెప్పేసి కూల్ గా ఉండమంటాడు. అప్పుడు మన సియాంగ్ అంటాడు, చూడండి నెక్స్ట్ గేమ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు, ఒకరినొకరు చంపుకోవచ్చు కూడా, ఎందుకంటే పోయినసారి కూడా ఇలాగే జరిగింది, చాలా మంది ప్లేయర్స్ ఒకరినొకరు చంపుకున్నారని చెప్తాడు. సరేలే ఏదైతే జరిగింది చూసుకుందాంలే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడున్న జున్హీకి మన ఫ్రంట్ మ్యాన్ పాల డబ్బా అయితే ఇస్తాడు. ఎందుకంటే మనడు పాలు తాగాడు కదా, అందుకే తనకి ఇచ్చేసి నీకు నీ బిడ్డకి బాగా ఉపయోగపడుతుందని చెప్తాడు. సో తను కూడా హ్యాపీగా తీసేసుకుంటుంది. ఇటువైపు బామ్మ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి గురించి మనం గేమ్ లో మాట్లాడుకున్నాం కదా, యాక్చువల్ గా తను అమ్మాయి కాదు, ఒక ట్రాన్స్జెండర్. తను అబ్బాయిగా ఉన్నప్పుడు ఆర్మీలో జాబ్ చేస్తుంది, ఆ తర్వాత తను ట్రాన్స్జెండర్ అవుతుంది. అలా కొన్ని సర్జరీస్ అయితే చేయించుకుంటుంది. మరికొన్ని సర్జరీస్ కి తనకి చాలా డబ్బు కావాలి, అందుకోసమే ఈ గేమ్ అయితే ఆడడానికి వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్నకి తను అలా మారడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకోసమే తను థాయిలాండ్ కి వెళ్లి అక్కడ ఒక మంచి ఇల్లు కొనుక్కొని ఉందామనుకుంటుంది. ఎందుకంటే థాయిలాండ్ లో అందరూ లేడీ బాయ్స్ ఉంటారు కదా, అప్పుడు తన్ని ఎవరు గుర్తుపట్టరు. సో అందుకోసమే అక్కడికి వెళ్దాం అనుకుంటుంది. ఇదంతా కూడా ఆ ముసలమ్మకి చెప్తుంది. ఎందుకంటే తను కూడా ఓకే ఓటేస్తుంది, ఎక్స్ కి వేయదు. అందుకే ఆ ముసలమ్మ వచ్చేసి తన్ని తిడదాం అనుకుంటుంది. ఇక తను చెప్పిన స్టోరీ విన్నాక ఒక్కసారి ఏడ్ చేస్తుంది. ఇంత బాధ ఉందని లో అని చెప్పి తను కూడా బాధపడుతుంది. మరొకవైపు బాత్రూమ్ లో మన యూట్యూబర్ అలాగే థానోస్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఎందుకంటే మన యూట్యూబర్ కూడా ఎక్స్ కి ఓటేస్తాడు, ఓకే వేయడు, అందుకే అతన్ని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడే మన ఫ్రంట్ మ్యాన్ రావడం చూసి ఒక్కసారిగా భయపడిపోయి అతన్ని వదిలేస్తాడు. ఇక నైట్ అవుతుంది. అందరూ పడుకోవడానికి సిద్ధంగా ఉంటారు. చూడండి ఈ రోజు నైట్ ఎవరైనా గొడవ చేయొచ్చు, అలాగే ఒకరినొకరు చంపుకోవచ్చు. సో అందుకే నేను కాపలాగా ఉంటాను కాసేపు, ఆ తర్వాత మీలో ఒకరు కాపలాగా ఉండండి, అలా మార్నింగ్ వరకు ఎవరొకరు కాపలాగా ఉండండి అని చెప్తాడు. ఎందుకంటే పోయినసారి కూడా ఇలాగే జరిగింది కదా, అర్ధరాత్రి వచ్చి అందరూ ఒకరినొకరు చంపుకుంటారు కదా, సో అదే విషయాన్ని వాళ్ళతో చెప్తాడు. సో వాళ్ళు కూడా ఒప్పుకొని మార్నింగ్ వరకు ఎవరొకరు కాపలా కాస్తూ ఉంటారు. ఇటువైపు జున్హీని చూపిస్తారు. తను ప్రెగ్నెంట్ తో ఉంటుంది కదా, సో తన కడుపులో కొంచెం పెయిన్ గా ఉంటుంది. సో అందుకే ఆ ముసలావిడని తీసుకుని బాత్రూమ్ కి వెళ్దాం అనుకుంటుంది. కానీ అక్కడ ఉన్న గార్డ్స్ వాళ్ళని బయటకు పంపించరు. సో ఆ ముసలావిడ చాలా బ్రతిమిలాడుతుంది. అప్పుడే ఆ గార్డ్ వాళ్ళిద్దరిని బయటకు పంపిస్తాడు. బాత్రూమ్ కి వెళ్ళగానే జున్హీ పాపం చాలా ఏడుస్తూ ఉంటుంది. తను అలా ఏడవడం చూసి బామ్మ అంటుంది, ఏంటమ్మా ఏడుస్తున్నావా, అస్సలు ఏడవకు, ఇంకొక గేమ్ ఆడి బయటకు వెళ్ళిపోయాక హ్యాపీగా బేబీని కనువు సరేనా, అప్పటి వరకు ఓపిక పట్టు అని చెప్తుంది. మరొకవైపు జున్హోని చూపిస్తారు. జున్హో కూడా వాళ్ళ టీం ని తీసుకుని మళ్ళీ ఐలాండ్స్ ని వెతకడానికి బయలుదేరుతాడు. ఈసారి పెద్ద పెద్ద డ్రోన్స్, గన్స్ అలాగే స్నైపర్స్ కూడా తీసుకెళ్లిపోతారు. సో వాటిని యూజ్ చేసి ఐలాండ్స్ అన్ని కూడా వెతుకుతూ
ఉంటారు. అలాగే వాళ్ళు 2 టీంలుగా విడిపోయి విడివిడిగా వెతుకుతూ ఉంటారు. ఇటువైపు గార్డ్స్ ని అలాగే ప్లేయర్స్ ని చూపిస్తారు. ప్లేయర్స్ అందరూ కూడా నెక్స్ట్ గేమ్ కోసం ప్రిపేర్ అవుతారు. గార్డ్స్ వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటారు. అందులో మన నెంబర్ 11 కూడా ఉంటుంది. ఈసారి తను ఏమీ చేయదు, జస్ట్ అలా వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉంటుంది. సో ప్లేయర్స్ అందరూ కూడా నెక్స్ట్ గేమ్ కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ గేమ్ పేరు వచ్చేసి మింగిల్. ఈ మింగిల్ గేమ్ వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ ఒక పెద్ద రూమ్ అయితే ఉంటుంది. ఆ రూమ్ లో కేక్ లాగా ఒకటి ఉంటుంది. సో దాని మీద వీళ్ళు నిల్చోవాలి. అప్పుడు ఆ కేక్ గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. గుండ్రంగా తిరిగేసిన తర్వాత ఒక నెంబర్ ని చెప్తుంది. అది 2 కావచ్చు, 4 కావచ్చు, 6 కావచ్చు, 5 కావచ్చు, ఎంతైనా కావచ్చు. వీళ్ళందరూ కూడా చెప్పే నెంబర్ బట్టి మింగిల్ కావాలి. అంటే 2 నెంబర్ చెప్తే 2 పర్సన్స్ కలిసి పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోవాలి. ఒకవేళ 5 నెంబర్ వస్తే 5 మెంబర్స్ కలిసి పక్కనే ఉన్న ఒక రూమ్ లోకి వెళ్ళిపోవాలి. అలా చేస్తేనే వాళ్ళు ఎలిమినేట్ అవ్వకుండా అక్కడే ఉంటారు. ఒకవేళ బయట ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కాల్చి పడేస్తారు. ఇదే మింగిల్ గేమ్ అన్నట్టు. సో ఇక్కడతో పార్ట్ 2 కూడా అయిపోతుంది. సో ఫైనల్ పార్ట్ త్వరలో అప్లోడ్ చేస్తా, రెడీగా ఉండండి.